ప్రత్యక్షత గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్నాము. 15 చాప్టర్, రెవల్యూషన్ 15 చాప్టర్లో 6, 7, 8 3 వర్సెస్ మనము ఈ దినము ఈ చాప్టర్ ముగించేసుకున్నాము. 6, 7, 8 6, 7, 8 3 వచనాలతో మనం ఈ యొక్క పుస్తకాన్ని అంటే ఈ చాప్టర్ని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క 3 వచనాలలో ఉండే అంశాలను మనం చూసినాం. ఎందుకంటే ఈ అంశం అర్థం కావడానికే పోయిన వారం మనము లాస్ట్ వీక్ టైం లైన్ చూసినాం. ఏంటంటే టెంపుల్ యొక్క టైం లైన్, అంటే టెంపుల్ ఏ విధంగా టాబర్నాకిల్ టు టెంపుల్ అయింది. సో టెంపుల్ నుండి ఆ టెంపుల్ ఇప్పుడు లేదు, మరి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు టెంపుల్ మరి దేవుని యొక్క ప్రజెన్స్ ఏంటంటే ఆయన చర్చ్ కాబట్టి, సో ఆ విధంగా మనం దేవుడు మన సంఘంలో పెట్టినాడు, ఆయన సన్నిధి మనకి ఇచ్చినాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల దేవుని యొక్క కోపము ఆ మందిరం నుండి బయటికి రావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మహా ఉగ్రత దినము చాలా సమీపంగా ఉంది. మరి ఆ దినము డిక్లేర్ చేస్తుంది, అంటే ఎవరు రక్షింపబడినారు, ఎవరు రక్షింపబడలేదు అనేది ఎత్తబడే దినము ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఎత్తబడే సమయం మనము విడిచిపెట్టబడితే మరి రక్షణ లేనట్టు. ఎందుకంటే రక్షణ లేని వారే విడిచిపెట్టబడతారు. మరి ఆయన సంఘములు ఎత్తబడము మనం చూస్తున్నాం. ఏంటంటే మరి ముఖ్యంగా గమనించుకుంటే రక్షింపబడిన వారు సంఘంలో చేర్చబడతారు, సంఘంలో ఉన్నవారు ఎత్తబడతారు. సో అది సంఘం యొక్క సిద్ధాంతాన్ని మనము వింటున్నాము. ఎందుకంటే చర్చ్ డాక్ట్రిన్ అది. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చర్చ్ ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆ చర్చ్లో మరి రక్షింపబడిన వారిని ప్రభు యాడ్ చేస్తూ ఉన్నాడు. Acts 2:47లో మనం చూస్తాం, ద లార్డ్ యాడెడ్ అంటు దెమ్, అంటే ప్రభు వారిని చేర్చినాడు, రక్షణ పొందిన వారిని వారికి చేర్చినాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి రక్షింపబడిన వారిని దేవుడు సంఘంలో చేర్చినాడు. ఎందుకు సంఘం అంటే ఆ సంఘంతో చెప్పినాడు, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని. సో ఆ విధంగా దేవుడు మరి తన యొక్క ప్లాన్ లోపల చర్చ్ అనేది పెట్టినాడు. ఆ చర్చ్లో మరి ఉండడం ఆశీర్వాదం. ఎందుకంటే రక్షణతో వచ్చే ఆశీర్వాదము. మరి సంఘంలో ఉండడము, మనము బ్రైడ్లో ఉంటాము, ఇంకా బ్రైడ్ గ్రూమ్లో మనం ఉంటాము. ఎందుకంటే ఆయన గొర్రెపిల్ల యొక్క సంఘంలో మనం ఉంటాము. మరి అది మనము ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో కూడా ఆ డాక్ట్రిన్ మనం నేర్చుకుంటాం. ఏంటంటే చాప్టర్ 20 and 21కి వచ్చినప్పుడు 19, 20, 21 ఈ 3 చాప్టర్స్లో వచ్చినప్పుడు మనం నేర్చుకుంటాము చర్చ్ అనేది ఏంటి, ఆయన చర్చ్ ఏ విధంగా కనబడుతుంది, అక్కడ ఇటర్నిటీ లోపల చర్చ్ యొక్క పిక్చర్ ఏంటి అనేది మనం అక్కడ చూస్తుంటాం. కాబట్టి చర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. పదే పదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క సిచ్యువేషన్ లోపల కూడా చర్చ్ గ్యాదరింగ్ ఎంత ఇంపార్టెంటో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి చర్చ్లో ఉండడము ఆశీర్వాదము. ఎందుకంటే ఆయన సంఘం అది, మరి మనుషులు స్థాపించిన సంఘం కాదు. మరి ఈ దినాలలో మనం మనుషులు స్థాపించిన సంఘాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ మనుషులు చాలామంది వెళ్తున్నారు అటువైపు. మరి దేవుని యొక్క సంఘంలో చాలా తక్కువ జనాభా కనబడుతుంటారు. ఎందుకంటే నిజంగా రక్షింపబడిన వారు దేవుని యొక్క నీతిని జరిగించేవారు అనమాట. సో ఆ విధంగా మరి దేవుడు మనకు సాయం చేయాలి. ఈ సాయంకాలము ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో కొన్ని మాటలు ఇక్కడ మనము ధ్యానించుకొని మనం ముగించుకుందాం ఈ యొక్క చాప్టర్ని. ఎందుకంటే ఇది గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్లో మిడిల్ ఆఫ్ ది ట్రిబ్ అనమాట. అంటే నెక్స్ట్ 3.5 yearsకి బిగినింగ్లో గాడ్స్ ర్యాత్, దేవుని యొక్క కోపం కుమ్మరించడం చూస్తాం. ఎందుకంటే అక్కడ ఆ బీస్ట్ యొక్క టెంపుల్ని డిఫైల్ చేయడము, అంటే ఆ యాంటీ క్రైస్ట్ టెంపుల్ని డిఫైల్ చేయడంతో మరి దేవుని యొక్క ఉగ్రత వారి భూమి మీద కుమ్మరించడం మనం చూస్తుంటాం. కాబట్టి 6, 7, 8 3 వచనాలు చదువుకుందాం. 6, 7 and 8. మరియు ఆ 7 దూతలు 7 తెగుళ్లను కలిగి ఉండి పవిత్రమైన తెల్లని నారతో ధరింపబడిన వారై తమ రొమ్ముల చుట్టూ బంగారపు దట్టీలను కట్టుకొని ఆ మందిరంలో నుండి బయటికి వచ్చిరి. మరియు ఆ 4 మృగములలో ఒకటి ఆ 7 దూతలకు నిరంతరము జీవించుచున్న దేవుని ఉగ్రతతో నిండి ఉన్న 7 చిన్న బంగారపు బొడ్డీలను ఇచ్చెను. మరియు ఆ మందిరము దేవుని మహిమను బట్టి మరియు ఆయన శక్తిని బట్టి వచ్చే పొగతో నిండి ఉండెను. మరియు ఆ 7 దూతల యొక్క 7 తెగుళ్ళు నెరవేర్చబడి వరకు ఎవడునూ ఆ మందిరంలోనికి ప్రవేశింపలేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మరి యొక్క సాయంకాలం బయలుపట్టణంలో మరి మీరు మాకు ఇచ్చిన సమయం మీకు వందనాలు.
సాయంకాలం ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు. మరి మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ సమయాన్ని దీవించమని, సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. మరి ఆన్లైన్లో మరి చూస్తున్న వారిని కూడా మరి జ్ఞాపం చేసుకుంటున్నాం. మరి మీరే కృప చూపించండి. మీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని మరి మా విశ్వాసంలో బలపరచబడి మీ రాకడ కొరకు ఎదురు చూసే విధంగా మరి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ ఒక టెంపుల్ ఇన్ హెవెన్. ఓకే, ఈ టెంపుల్ ఇన్ హెవెన్, పరలోకంలో ఉండే మందిరము సంగతి మనం చూసినాం. సో టెంపుల్ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఈ రెండు మాటలతో మనం ఈ సాయంకాలం ముగించుకుందాం. ఎందుకంటే పరలోకంలో ఉండే మందిరము తెరవబడింది, తర్వాత మూయబడింది. అంటే ఎంత టైం పీరియడ్ మూయబడింది, ఎంత టైం పీరియడ్ తెరవడం జరిగింది అనేది మనం ఈ సాయంకాలం చూసుకుందాం. ఓకే, సో టెంపుల్ ఇన్ హెవెన్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. సో 5th verse ఇట్ సేస్ ద టెంపుల్ ఇన్ హెవెన్ ఈజ్ ఓపెన్. కదా, 5వ వచనం మనం చూస్తాం అక్కడ పరలోకంలో మందిరము తెరవబడింది అంట. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ద టెంపుల్ ఇన్ ఆఫ్ ది టాబర్నాకిల్ ఆఫ్ ది టెస్టిమనీ ఇన్ హెవెన్ వాజ్ ఓపెన్డ్. సో అక్కడ మనం చూస్తున్నాం, చదువుదాం ఒక మాట, 5వ వచనం. మరియు అటు తరువాత నేను చూడగా, ఇదిగో సాక్ష్యపు గుడారం యొక్క మందిరము పరలోకంలో తెరవబడి ఉండెను. హోలీ ఆఫ్ హోలీస్ అన్నమాట. అంటే అతి పరిశుద్ధమైన స్థలము, టెస్టిమనీ, టాబర్నకల్ ఆఫ్ ద టెస్టిమనీ అనే మాట ఏదైతే ఉందో అది ఆ గుడారం లోపల ఉండే అతి పరిశుద్ధమైన స్థలం. సో అది మనం ఆల్రెడీ ఒక బ్లాక్ డయాగ్రామ్ వేసుకున్నాం కాబట్టి మరలో ఒకసారి జ్ఞాపం చేస్తాను. టెంపుల్ యొక్క పిక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ టెంపుల్ యొక్క అవుటర్ కోర్ట్లో మనకిక్కడ ఆర్క్ ఆఫ్ ది టెస్టిమనీ ఉంటుంది. సో దీనికి మధ్యలో ఒక వేల్ ఉంటుంది. ఆ వేల్ ఇప్పుడు లేదు, కానీ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్, తర్వాత టేబుల్ ఆఫ్ క్యాండిల్ స్టిక్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, తర్వాత ఇక్కడ ఒక లేవర్, తర్వాత ఇక్కడ ఆల్టర్, ఇది ద్వారము. సో మనం ఇక్కడ ఆ టెంపుల్లో, హెవెన్లో ఉండే టెంపుల్, టాబర్నకల్ ఆఫ్ ది టెస్టిమనీ ఇన్ హెవెన్ వాజ్ ఓపెన్డ్. సో ఈ స్థలం అనమాట, అతి పరిశుద్ధమైన స్థలంలో ఇది తెరవబడిందంట. యాక్చువల్లీ ఇప్పుడు మనము ఉండే ఏజ్ లోపల ఏదైతే మనం ఉన్నామో, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మరణించిన తర్వాత, అంటే ఆయన యేసుక్రీస్తు మరి భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు మరణించడంతో, ఆ సిలువ మీద ఎప్పుడైతే మరణించినాడో యేసు ప్రభు, మరణించడంతో ఈ అతి పరిశుద్ధమైన స్థలము ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ అన్నమాట, తెరవబడింది అనమాట. సో అందుకే ఇక్కడ యేసు ప్రభు మరణించడంతో ఆ తెర చినిగిపోయింది, పైనుండి క్రిందికి ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. అంటే ఈజీగా యాక్సెస్ మనకు ఉంది దేవుని సన్నిధికి వెళ్ళడానికే. అందుకే ఇక్కడ మనము ఈ దినము మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళినాడు. సో ఆ విధంగా ఈ టెంపుల్ టెస్టిమనీ ఆఫ్ ద టాబర్నకల్ ఆఫ్ ద టెస్టిమనీ వాజ్ ఓపెన్. అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ ద క్రాస్, అంటే క్రాస్ దగ్గర నుంచి, ఆన్ కల్వరీ దగ్గర నుంచి ఈ టెంపుల్ అనేది, ఆ దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలం అనేది ఓపెన్ అయిపోయింది. సో అది ఓపెన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో అది తెరవబడింది అని చూస్తున్నాం. ఏమని తెరవబడింది, దేని కొరకు, వై ఇట్ ఈస్ మెన్షన్ దట్ టాబర్నకల్ ఆఫ్ ద టెస్టిమనీ ఇన్ హెవెన్ వాజ్ ఓపెన్డ్. ఎందుకు తెరవబడింది అనే మాట మనం చూస్తున్నామంటే, సో దీని అర్థం ఏంటంటే గ్రేస్, దేవుని యొక్క కృప. సో దేవుని యొక్క కృప మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఓపెన్ అంటే తెరవబడింది, అంటే దేవుని యొక్క కృప మనకు ఉంది. కానీ ఇక్కడ ఈ టెంపుల్ మూయబడుతుందంటే ఇట్ విల్ బి క్లోజ్డ్. సో దాని అర్థం ఏంటంటే నో మోర్ గ్రేస్, ఇక్కడ కృప అనేది ఉండదు. ఇప్పుడు మనకు కృప అనేది కనబడుతుంది. ఇప్పటి నుండి ఆ ట్రిబులేషన్ పీరియడ్, మరి మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ట్రిబులేషన్ పీరియడ్లో 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఈ మధ్యలో మనం ఉన్నాం. 3.5 years తర్వాత సెకండ్ హాఫ్ లోపల, అంటే ఈ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్లో ఇక్కడ టెంపుల్ అనే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ టెంపుల్ ఏదైతుందో
హెవెన్లో ఉండే టెంపుల్ మనకు కనబడుతుంది. సో ఆ టెంపుల్ సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇక్కడ 6th verseలో మనం గమనిస్తే ఆ టెంపుల్లో నుండి ఈ హోలీ ఆఫ్ హోలీస్ నుండి, ఓకే, హోలీ ఆఫ్ హోలీస్ నుండి 7 angels కేమ్ అవుట్ కదా. అక్కడ మనం చూసినాం, అక్కడ 6వ వచనంలో మనం చూస్తే అండ్ ద 7 angels కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. సో ఆ టెంపుల్లో నుండి 7 angels బయటికి వచ్చినారు, హ్యావింగ్ ద 7 plagues, 7 తెగుళ్ళు కలిగి ఉన్నారంట, clothed in pure and white linen and having their breasts girded with golden girdles. ఓకే, సో అక్కడ నెంబర్ 1 పాయింట్ ఏంటంటే there are 7 angels, 7 దూతలు వచ్చినారు, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, హ్యావింగ్ 7 plagues, వాళ్ళకు 7 తెగుళ్ళు వాళ్ళ చేతులలో ఉన్నాయంట. తర్వాత మనం ఇంకేం చూస్తామంటే వారి యొక్క అటైర్, అంటే వారు ఏ విధంగా ధరింపబడినారు, ఏ విధంగా ధరింపబడినారు అంటే ప్యూర్ అండ్ వైట్ లినన్, మరి పవిత్రమైన మరి తెల్లని నార వస్త్రములతో ధరింపబడినారంట. వాళ్ళు పవిత్రమైన తెల్లని నారని బట్టలతో ధరింపబడినారంట. తర్వాత గోల్డెన్ గర్డల్స్, మరి వారికి బ్రెస్ట్ ప్లేట్ అనేది ఉంది అక్కడ, గోల్డెన్ గర్డల్స్గా మరి ఒక బంగారంతో చేయబడిన ఏముంది అక్కడ 6వ వచనం, తమ రొమ్ముల చుట్టూ బంగారపు దట్టీలను కలిగి ఉన్నారంట, తమ రొమ్ముల చుట్టూ. సో అది కూడా మనం ఇక్కడ చూసాం, ఒక్కొక్క పాయింట్ని మనము ఈ సాయంకాలం గమనించుకుందాం. ఓకే, సో 7 angels ఈ హోలీ ఆఫ్ హోలీస్ నుంచి, టాబర్నకుల్ ఆఫ్ ది టెస్టిమనీ నుండి 7 angels బయటికి వచ్చినారంట. సో 7 angels దేవుడు మరి అక్కడ పంపించినాడు. సో అక్కడ ఏం జరుగుతుందంటే 7 angels ఎవరు అనేది మనకు అక్కడ డిస్క్రిప్షన్ లేదు, కానీ 7 angels అనేది అక్కడ ఉన్నారు. అంటే నిజంగా దేవదూతలు అక్కడ నుండి బయటికి వచ్చినారు, స్పెషల్లీ అసైన్ అనమాట. వారు ప్రత్యేకమైన ఈ పని కొరకు దేవుని యొక్క ఉగ్రతను భూమి మీద కుమ్మరించడానికి వారిను దేవుడు అక్కడ వాడుకున్నాడు. మరి 7 దూతలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో వారికి ఏముందంటే దే హ్యావ్ ది 7 plagues, వాళ్ళకి ఏమున్నాయంటే వారి చేతిలో ఏమున్నాయంటే వారి దగ్గర, మరియు ఆ 7 దూతలు ఆ 7 తెగుళ్లను కలిగి ఉన్నారంట. హ్యావింగ్ ద 7 plagues. ప్లేగ్ అనే మాట మనం ఒకవేళ గ్రీక్ భాషలో మనం చూస్తే దానికి ప్లేగ్ అంటారు. సో అది కూడా వేరే చోట మనం న్యూ టెస్ట్మెంట్ లోపల ఈ ప్లేగ్ అనే మాట, అంటే గ్రీక్ భాషలో ప్లేగ్ అనే మాట ఏదైతుందో ఆ వర్డ్ వేరే చోట మరి గ్రీక్ భాషలో మరి చాలా భయం కల్పించే మాట చెప్తుందనమాట. ఎందుకంటే 7 plagues ఆర్ 7 vials అనమాట, అంటే 7 తెగుళ్ళు. సో గ్రీక్ భాషలో ప్లీగ్ అనే మాట కనబడుతుంది. ప్లీగ్ అంటే దానికి ఇంకొక వర్డ్ ఏంటంటే గ్రీక్ భాషలో దానికి ప్లేగ్ అనే మాటకు ఇంకొక 2 మాటలు ఉన్నాయి. దానికి ఆ ప్లేగ్ అనే పదానికి 2 words కనబడతాయి మనకు. ఏం వర్డ్స్ అంటే, ఒకటి స్ట్రైప్స్ అంటే వాతలు, స్ట్రైప్స్, తర్వాత వూండ్ అనే మాట. ఓకే, 2 పదాలు కనబడతాయి. ప్లేగ్ అనేది మనకి ఇంగ్లీష్ భాషలో ఉంది, కానీ గ్రీక్ భాషలో ప్లీగ్ అనమాట. ఓకే, దానికి 2 పదాలు వస్తాయి. ఒకటి ఏంటంటే స్ట్రైప్స్, తర్వాత వూండ్ గాయము అనే మాట కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కోపము ఆ తెగుళ్ళు భూమి మీద పంపించినప్పుడు మనుషులు ఆ విధంగా భయంకరమైన వేదన కనబడుతుందంట. స్ట్రైప్స్ అండ్ వూండ్స్ అనే మాట. సో దానికి కొన్ని వచనాలు మనం బైబిల్లో చూస్తే స్ట్రైప్ అనే పదము ఆ వర్డ్ గ్రీక్ భాషలో మనం చూస్తే ఇక్కడ లూక్స్ గాస్పెల్ 12:48లో మనం చూస్తాం అధికమైన వాతలు పడతాయంట. సో అది మనం జస్ట్ నోట్ చేసుకుందాం, అది అంత ఇంపార్టెంట్ లేదు. జస్ట్ మరి యాక్ట్స్ 16 చాప్టర్లో 23rd verseలో అక్కడ చూస్తాం 23rd and 33rd verseలో పౌలును వారి కొరడాలతో కొట్టినారనే మాట మనం చూస్తాం. అంటే ఇటువంటి వాతలు అనమాట. అంటే ఆ వాతలు అనే పదం అక్కడ కనబడుతుంది. సో ఓకే, సో అది మనం జస్ట్ థాట్ తీసుకుందాము. తర్వాత వూండ్ అనే మాట, గాయం అనే మాట కూడా మరి లూకా సువార్త 10:30 అక్కడ వూండ్ అనే మాట కనబడుతుంది. సో అది ఈ ప్లీగ్ అనే మాట గ్రీక్ భాషలో ఉండేది, అది కనబడుతుంది. ఓకే, సో ఆ విధంగా 7 plagues, వారు మరి 7 దూతలు 7 తెగుళ్ళు తీసుకొని భూమి మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దేవుని యొక్క ఆర్డర్తో మరి వాళ్ళు వెళ్ళడము చూస్తుంటాం. తర్వాత వారి యొక్క అటైర్ అనమాట, అంటే వారు ఏ విధంగా దుస్తులు ధరించబడి ఉన్నారంటే ప్యూర్ వైట్ లినన్,
ఏమన్నాయంటే తెల్లటి నార వస్త్రములు ధరింపబడి ఉన్నారంట, ప్యూర్ వైట్ లినన్. కాబట్టి వైట్ లినన్ అనే మాట మనం చూస్తే తెల్లని వస్త్రం అనే మాటకు దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ రైచస్నెస్, దేవుని యొక్క నీతి, అంటే గాడ్స్ రైచస్నెస్ అన్నమాట, దేవుని యొక్క నీతి సంగతి మరి మనం చూస్తాం. అందుకే ఇక్కడ 19వ అధ్యాయము అదే ప్రత్యక్షత గ్రంథం 19:8 వచనం చదుదాం. 19 chapter 8 verse, Revelation 19:8. మరియు ఆమె శుద్ధమైనదియు మరియు తెల్లని సన్నపు నారతో అలంకరించబడుటకు ఆమెకు అనుగ్రహించబడెను. ఏలైనగా ఆ సన్నపు నార పరిశుద్ధుల నీతితనము. ఓకే, ఇక్కడ ద ఫైన్ లినన్ ఇస్ ది రైచస్నెస్ ఆఫ్ సెయింట్స్. మరి నీతి అనే మాట మనం చూస్తాం. సో రైచస్నెస్, అ సింబల్ ఆఫ్ రైచస్నెస్, ప్యూర్ వైట్ లినన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ రైచస్నెస్. సో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఈ యొక్క 7 దూతలు మరి ఇక్కడ వారు భూమి మీదకి ఈ ప్లేగ్ని తీసుకొని వెళ్తున్నారు. కానీ వారు ఏ విధంగా వెళ్తున్నారంటే ఆ కోపము, దేవుని యొక్క ఉగ్రత తీసుకొని వెళ్తున్నారు. ఏ విధంగా వెళ్తున్నారు? వారి ఆ తెల్లని నారపు వస్త్రములు ధరించబడినారంటే ఇన్ గాడ్స్ రైచస్నెస్ అన్నమాట. దేవుని యొక్క నీతితో వెళ్ళడం మనం చూస్తున్నాం, ఇన్ గాడ్స్ రైచస్నెస్. సో దేవుని యొక్క నీతితో వారు బయటికి వెళ్ళడము మనం చూస్తున్నాం. తర్వాత రెండోది మనం అక్కడ చూస్తే వారు ఏ విధంగా తెల్లని నార వస్త్రం ఉన్నాయి, తర్వాత వారికి గోల్డెన్ గర్డల్స్ ఉన్నాయంట. సో గోల్డెన్ గర్డల్స్ ఏంటంటే ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ గోల్డ్ అనే మాట మనం చూస్తే బంగారం అనేది మనకి ఏం సింబల్ అంటే దైవత్వము, గాడ్స్ డియిటీ అనమాట. అంటే డియిటీ, దేవుని యొక్క అంటే దైవత్వం మనం చూస్తాం, సింబల్ ఆఫ్ డియిటీ అండ్ గ్లోరీ అండ్ పవర్. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మరి దైవత్వానికి చూపిస్తుంది. కాబట్టి వారు ఈ 7 దూతలు భూమి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించే సమయంలో దేవుని నీతితో దైవత్వముతో, అంటే దేవుడు యొక్క కోపము బయటికి వెళ్తుంది, దేవుని యొక్క ఉగ్రత. సో గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ రైచస్ జడ్జ్మెంట్. దేవుని యొక్క నీతి ఎప్పుడు కూడా, దేవుని యొక్క తీర్పు ఎప్పుడు కూడా నీతివంతమైన తీర్పు, దాంట్లో ఎక్కడ కూడా పొరపాటు అనేది ఉండదు. సో దేవుడు ఎప్పుడైనా ఏ కార్యం చేసినా కూడా అది యథార్థంగా నీతితో చేయడం అనేది మనం చూస్తుంటాం. కాబట్టి ఆ విధంగా వారు ఆ వస్త్రముల సంగతి మనం చూస్తాం. తర్వాత ఇక్కడ 7వ వస్త్రంలో మనం చూస్తే వన్ ఆఫ్ ది 4 beasts, 4 జీవులలో ఒక జీవు, అంటే 4 beasts. ఆ 4 beasts ఎక్కడ ఉన్నారంటే మనము 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ప్రత్యక్ష గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ మనం చూసినాం ఆల్రెడీ. ఎవరు ఈ 4 beasts అంటే 4 జీవులు అక్కడ కనబడతాయి. వారు ఎవరంటే 4 కెరూబులు అనమాట. సో ఆల్రెడీ మనము 4వ అధ్యాయంలో చూసుకున్నాం. అక్కడ 6th verseలో 6th 7th verseలో మనం చూస్తాం. అక్కడ 4th chapter 6, 7, 8లో మనం చూస్తాం. ఓకే, 7, 8లో అండ్ ద ఫస్ట్ బీస్ట్ వాజ్ లైక్ ఎ లయన్ and the second beast like a calf and the third beast as a face of a man and the fourth beast was like a flying eagle and the 4 beasts each had of them 6 wings about him. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ 4 జీవులు ఎవరంటే ఈ మృగములు అన్నమాట, అంటే ఈ యొక్క జీవులు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం and one of the 4 beasts gave unto the 7 angels 7 golden vials full of wrath of God. సో దేవుని యొక్క పాత్రను వారికి ఇచ్చినాడంట ఒక జీవి, 4 జీవులలో ఒక జీవి. సో మనం ఒకవేళ మన టైం ఉంటే ఈ 4 జీవులు వారి యొక్క శక్తి మనం చూద్దాం. ఎందుకంటే ఎజికేల్ గ్రంథంలో కూడా ఈ 4 లివింగ్ క్రీచర్స్ సంగతి మనం అక్కడ చూస్తాం, అంటే కెరూబుల సంగతి మనం చూస్తాం అక్కడ ఒకవేళ మన టైం ఉంటే. కాబట్టి ఇక్కడ 4 ఒకరు 7 మంది దూతలకు పాత్రలు ఇచ్చినారంట, 7 golden vials. సో వారు ఏమి ఇచ్చినారంటే 7 golden vials. సో అవి బంగారం యొక్క ఏముంది అక్కడ దట్టిలు. ఎన్నో వచ్చిన 7వ వచనం 7 చిన్న బంగారపు బుడ్డీలను ఇచ్చినాడంట. సో ఆ బుడ్డీలు కూడా మనం చూస్తున్నాం, ఆ వైల్స్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఒక పాత్రలు గోల్డెన్ అనమాట, బంగారంతో చేయబడిన బుడ్డీలు.
దాని అర్థం ఏంటంటే బంగారం అంటే దైవత్వం. సో దేవుడు ఆ దేవునికి సూచన అనమాట, అంటే గుర్తు, సింబాలిక్. సో దాంట్లో దేవుని యొక్క కోపంతో నింపబడి ఉందంట. సో అది బంగారం యొక్క పాత్రలు ఏవైతే ఉన్నాయో, గోల్డెన్ వాయిల్స్ ఫుల్ ఆఫ్ వ్రాత్ ఆఫ్ గాడ్, అది సంపూర్ణంగా పాత్ర నిండా ఏముంది, దేవుని కోపం ఉంది. అంటే ఒక్కొక్క పాత్ర లోపల ఒక్కొక్క పాత్ర కదా. ఇప్పుడు మనం చూసినాం ఇక్కడ 7 ఉన్నాయి. ఇవి పాత్రలు అనుకుందాం జస్ట్, ఓకే. సో 7 పాత్రలలో ఫుల్ కంప్లీట్, ఒక్కొక్క పాత్ర ఫుల్ నింపబడి ఉందన్నమాట. దేవుని యొక్క ఉగ్రత ఫుల్ పాత్రతో, అంటే పాత్ర అంతా కూడా కంప్లీట్ ఫుల్ దేవుని వ్రాతతో నింపబడింది. అంటే ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 16 చాప్టర్లో అది మనం చూస్తుంటాం. కాబట్టి 7 గోల్డెన్ వాయిల్స్ ఫుల్ ఆఫ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపంతో సంపూర్ణంగా నింపబడి ఉందండి. అందుకే ఇక్కడ 14వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. అదే 14వ అధ్యాయం 10వ వచనంలో, వాడే దేవుని ఉగ్రత ద్రాక్ష రసమును త్రాగును, అది ఆయన ఆగ్రహం యొక్క గిన్నెలోనికి కలపబడకుండా కుమ్మరించబడెను. మరియు వాడు గొర్రెపిల్ల సన్నిధిలోను పరిశుద్ధ దూతల సన్నిధిలో అగ్ని గంధకములతో వేధించబడునని చెప్పెను. సో ద సేమ్ షల్ డ్రింక్ ఆఫ్ ద వైన్ ఆఫ్ ది వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపమును వాని మీద కుమ్మరించబడుతుందంట. విచ్ ఇస్ poured అవుట్ వితౌట్ మిక్స్చర్ ఇంటూ ద కప్ ఆఫ్ హిస్ ఇండిగ్నేషన్. మరి ఏది కలపకుండా అది కుమ్మరించబడుతుందంట. సో అదేంటి, కలపకుండా ఎందుకుంది అనే మాట అంటే మీరు ఇంటికి వెళ్ళగా పఠించండి ఎందుకు ఆ విధంగా ఉంది. అండ్ ఈ షల్ బి టార్మెంటెడ్ విత్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది హోలీ ఏంజల్స్ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ల్యాంబ్. అది క్రీస్తు విరోధి సంగతి మాట్లాడడం చూసినాం. కానీ ఇక్కడ చూసినాం దేవుని యొక్క కోపం అంటే భూమి మీద ఆ విధంగా కుమ్మరించబడుతుంది. సో గోల్డెన్ వాయిల్స్ అంటే దైవత్వము, తర్వాత జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పులు దేవుని దగ్గర నుంచి వస్తుంది. సో అక్కడ మనం చూసినాం. సో ఇక్కడ 2 పాత్రలు, మనము ఈ కృప అనే మాట మనం చూసినాం. కాబట్టి ఈ పాత్రలు ఏం చెప్తున్నాయంటే, ఈ పాత్రలు మనకి ఏం చూపిస్తున్నాయంటే వ్రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపం చూపిస్తుంది. కాబట్టి మరి మనుషులకు ఈ దినాలలో మనకు చాయిస్ ఉంది, అంటే తీర్మానం చేసుకోవచ్చు. మనము ఈ పాత్ర తీసుకుంటామా, లేకుంటే ఇంకొక పాత్ర కూడా ఉంది బైబిల్లో. ఏంది, కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర కూడా ఉంది కదా. 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే ఒక పాత్ర, ఇంకోటి రక్షణ పాత్ర ఉంది కదా. ఇప్పుడు మనం అందుకే ఇక్కడ చూస్తున్నాం మనుషులకు 2 అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ టైంలో. కానీ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఈ కప్ ఆఫ్ సాల్వేషన్, దేవుని యొక్క ఉగ్రత వన్స్ బిగిన్ అయిందంటే 7 plagues స్టార్ట్ అయినాయంటే ఈ కప్ ఆఫ్ సాల్వేషన్ అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే అక్కడ మరి ఒక మర్సీ సీట్ ఏదైతే ఉందో, హోలీ ఆఫ్ హోలీస్ అనేది ఓపెన్ ఉంది, కానీ ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేసిన తర్వాత నో మోర్ కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే పాత్ర ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించే సమయం అనమాట. సో అందుకే బైబిల్లో మనం చూస్తాం 2 పాత్రలు ఉన్నాయి. ఆ 2 పాత్రలలో మనకు చాయిస్ ఉంది ఈ దినంలో. మరి రక్షణ పాత్రను తీసుకుంటామా, లేకుంటే దేవుని యొక్క ఉగ్రత పాత్రను తీసుకుంటామా అనేది. సో అక్కడ మనం చూస్తాం. దీనికి సంబంధించి కీర్తనలో మనం చూస్తాం. 116వ కీర్తన 13వ వచనంలో, 116 Psalm 13th verse, 116 13th verse, 116వ కీర్తన 13వ వచనం. నేను రక్షణ పాత్రను పట్టుకొని ప్రభు నామమున మొరపెట్టెదను. అంతేనా? ఓకే, నేను రక్షణ పాత్రను పట్టుకొని. సో రక్షణ పాత్రను తీసుకోవడం అంటే కప్ ఆఫ్ సాల్వేషన్, అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ పాత్రను తీసుకొని దేవుని మొరబెట్టుకుంటున్నాం ఈ దినం. కానీ ఈ టెంపుల్ ఏదైతే ఓపెన్ చేయడం జరిగిందో అది క్లోజ్ చేసిన తర్వాత నో మోర్ ప్రేయర్స్ అనమాట. అంటే ప్రార్థన అనేది ఉండదు, ఆ విన్నపములు అనేది ఉండవు, ఈ రక్షణ పాత్రతో మొరపెట్టుకోవడం అనేది ఉండదు.
ఎందుకంటే మనుషులకు దేవుని యొక్క ఉగ్రత ఆ దినం కుమ్మరించబడుతుందండి. అందుకే అదే కీర్తనలో 75వ కీర్తన 8వ వచనం చదుదాం. 75వ కీర్తన 8వ వచనం, 75th Psalm 8th verse. Psalm 8th verse. ఏలయనగా ప్రభు చేతిలో ఒక పాత్ర కలదు, అయితే అందులోని ద్రాక్షారసము ఎర్రగానున్నది, అది సంబూరముల మిశ్రముతో నిండి ఉన్నది, మరియు ఆయన దానిలోనిదేది పోయిచున్నాడు, అయితే దాని మడ్డి భూమి మీదనున్న దుష్టులందరూ పిండుకొని దానిని త్రాగుదురు. చాలు, ఇక్కడ మనం చూసినాం. ఫర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఈస్ ఎ కప్ అండ్ ద వైన్ ఇస్ రెడ్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిక్చర్ అండ్ he poureth out of the same, but the dregs thereof all the wicked of the earth shall wring them out and drink them. సో మనుషులందరూ కూడా, దుష్టులందరూ కూడా దీన్ని తాగుతారంట. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము వారు తీసుకుంటారంట. సో అక్కడ మళ్ళీ మనము అదే 15వ అధ్యాయంకి వెళ్దాము. సో అక్కడ దేవుడు కుమ్మరించే దేవుని యొక్క ఉగ్రత గురించి హెచ్చరించినాడు అనమాట. 7 పాత్రలను దేవుడు భూమి మీద కుమ్మరించనే ఉన్నాడు. అంటే 7 దూతలను పంపించి భూమి మీద దేవుని యొక్క కోపం కుమ్మరించనే ఉన్నాడు. ఎవరి మీద కుమ్మరిస్తాడంటే, ఎవరైతే దేవుని రిజెక్ట్ చేసినారో ఆ యాంటీ క్రైస్ట్ యొక్క గుర్తును, తర్వాత దాని యొక్క నంబర్ని, మరి ఆ యాంటీ క్రైస్ట్ ఎదుట సాగిలపడినారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా చాలా భయంకరమైన పరిస్థితి ఆ దినములలో. మరి అక్కడ 15వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే మనము ఏమవుతుంది, అక్కడ ఒక్కసారి ఈ పాత్రలు కుమ్మరించబడడం జరిగే సమయం వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఏమవుతుంది, టెంపుల్లో ఆల్రెడీ ఇట్ ఈస్ ఓపెన్, మరి అది తెరవబడింది, కానీ ఒక్కసారి ఈ పాత్రలు కుమ్మరించబడే పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే 8వ వచనం చదవం. మరియు ఆ మందిరము దేవుని మహిమను బట్టి మరియు ఆయన శక్తిని బట్టి వచ్చు పొగతో నిండి ఉండెను, మరియు ఆ 7 దూతల యొక్క 7 తెగుళ్ళు నెరవేర్చబడ వరకు ఎవడునూ ఆ మందిరంలోనికి ప్రవేశింపలేకపోయెను. సో ఇక్కడ మనం చూసినాం, అండ్ ద టెంపుల్ వాస్ ఫిల్డ్ విత్ స్మోక్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ హిస్ పవర్ అండ్ నో మ్యాన్ వాజ్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. సో ఇక్కడ గమనించండి, ఎప్పటి వరకు మనిషి లోనికి ప్రవేశించలేడంట. ఎప్పటి వరకు అయితే టిల్ ద 7 plagues ఆఫ్ ది 7 angels వేర్ ఫుల్ఫిల్డ్. ఆ 7 దూతల యొక్క 7 పాత్రలు ఏవైతే కుమ్మరించబడుతున్నాయో ఆ సమయం ముగించే వరకు ఏ నరుడు కూడా ఆ మందిరంలోనికి ప్రవేశించలేడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనము నోట్ డౌన్ చేసుకోవాలి. దేవుని యొక్క కోపము కుమ్మరించేబడే సమయంలో వచ్చినప్పుడు అది చాలా భీకరమైన పరిస్థితి, మరి చాలా ఫియర్ఫుల్ థింగ్ అది. ఆ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏ నరుడు కూడా పరలోకంలో ఉండేవాడు ప్రవేశించలేడంట. అంటే పరలోకంలో ఇక్కడ మనం పాయింట్ ఒక్కొక్క మాట మనం గమనిస్తే ఏముంది అక్కడ, ఇంగ్లీష్లో నేను చూస్తాను చూడండి. అండ్ ద టెంపుల్ వాస్ ఫిల్డ్ విత్ స్మోక్. ఓకే, స్మోక్ తోటి నింపబడింది. వాట్ ఈస్ స్మోక్? ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ అనే మాట మనం చూస్తాం. సో టెంపుల్ లోపల ఆ స్మోక్, ఆ పొగతో నింపబడిందంట. అది షికానా గ్లోరీ, దేవుని యొక్క షికానా గ్లోరీ. మరి అక్కడ ఎక్కడుందంటే మనకు ఎక్సడస్ 14 చాప్టర్ 40 34 and 35లో మనం చూస్తాం దేవుని యొక్క షికానా గ్లోరీ అక్కడ సినాయి పర్వతం మీద రావడం మనం చూస్తాం. అక్కడ తర్వాత టెంపుల్ లోపల రావడం మనం చూస్తాం. సో అవన్నీ కూడా సెకండ్ సబ్జెక్ట్ అనుకోండి. కానీ ఇక్కడ మనం చూస్తాం ఆ మందిరంలో పొగతో నింపబడిందంట. ఫిల్డ్ విత్ స్మోక్ ఫ్రమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ హిస్ పవర్. ఆయన మహిమ ద్వారా, ఆయన శక్తి ద్వారా ఆ పొగ అంతా కూడా నింపబడి ఉందంట. ఎక్కడ? ఆ మందిరం లోపల. ఆ మందిరం సంపూర్తిగా నింపబడి ఉందంట. అండ్ నో మ్యాన్ వాస్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. టెంపుల్ లోపల ఏ నరుడు కూడా ప్రవేశించలేడు. సో టెంపుల్ ఇప్పుడు ఎక్కడుంది? ఈ టెంపుల్ పరలోకంలో ఉంది. పరలోకంలో ఉండే టెంపుల్ తెరవబడింది. ఆ అతి పరిశుద్ధమైన స్థలం నుండి ఆ 7 దూతలు బయటకు వచ్చినారు. ఆ 7 దూతలను దేవుడు పంపించినాడు. వారి చేతులలో 7 పాత్రలు ఉన్నాయి. ఆ 7 పాత్రలను తీసుకొని మరి భూమి మీద కుమ్మరించే సమయం వరకు ఆ టెంపుల్
లోనికి ఏ నరుడు కూడా ప్రవేశించలేడు. ఎందుకు ప్రవేశించలేడంటే దేవుని యొక్క ఉగ్రత యొక్క తీవ్రం అనమాట. సో టెంపుల్లోనికి మనిషి ప్రవేశించలేడు అంటే ఎవరున్నారు మనుషులు పరలోకంలో? పరలోకంలో ఉండే మనుషులు ఎవరు? సేవ్డ్ వన్, రక్షింపబడిన వారము. ఓకే, రక్షింపబడిన వారు పరలోకంలో ఉన్నారు. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి ఆ టెంపుల్లోనికి ప్రవేశించలేడంట. అంటే దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించే సమయంలో రక్షింపబడిన వ్యక్తి కూడా గజగజ వణకాల్సిందే, భయపడాల్సిందే. ఆ దేవుని యొక్క ఉగ్రతకు, ఆయన శక్తికి రక్షింపబడిన వ్యక్తి కూడా నిలబడలేడు. అందుకే మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి పోయినప్పుడు ఏమైందన్నా పోలేకపోయినాడు దగ్గరికి. ఆ పోలేకపోయి అక్కడే దానికి ముందే సాగిలపడినాడు. దాని దగ్గరికి వెళ్ళలేము మనం. అందుకే మోషే అంటాడు కదా, దేవా నేను నిన్ను చూడాలంటే నువ్వు నన్ను చూచి బతకలేవు అంటాడు, జీవించలేవు. కేవలం నా వెనుక భాగము అది కూడా నా చేయబెడతా నన్ను చూడంటాడు. అంటే ఏ నరుడు కూడా దేవుని యొక్క శక్తిని, సంపూర్ణమైన మహిమను ఆయన ఉగ్రత సమయంలో మాత్రం ఎవరు కూడా నిలబడలేరు. సో పరలోకంలో ఉండే నరుడు దానిలో ప్రవేశించలేడంట. అంటే ఇక్కడ మనకు ఇంకొక పాఠం ఏంటంటే, ఆ టెంపుల్లో ఉండే హోలీ ఆఫ్ హోలీస్ తెరవబడింది అంటే మనకేంటి? గ్రేస్ అనమాట. మర్సీ అనేది మనకు కనబడుతుంది. దేవుని యొక్క కృప, కనికరం రెండు కనబడుతున్నాయి. కానీ ఈ ఉగ్రత కుమ్మరించే సమయంలో నో మోర్ మర్సీ, కనికరం అనేది లేదు. దేవుడు తన కనికరాన్ని మూసేసుకుంటే, తన కనికరాన్ని ఆపుకుంటే ఏ నరుడు కూడా బ్రతకలేం, ఏ మనిషి కూడా బ్రతకలేడు. దేవుని కనికరాన్ని, దేవుని యొక్క కృపను దేవుడు ఒకవేళ ఆయన కొద్దిగా ఆపుకుంటే, ఇక్కడ మనం కూర్చున్నాం కదా, మనం కూడా బతకలేం. నువ్వు రక్షింపబడి ఉండొచ్చు, కానీ ఆయన కృపను, కనికరాన్ని ఒకవేళ దేవుడు కొద్దిగా దాన్ని పక్కకు పెడితే మనం ఎవరం కూడా ఇక్కడ బ్రతకలేం. అంత భీకరమైన దేవుడు మన దేవుడు, అంటే అంత పరిశుద్ధమైన దేవుడు. సో అక్కడ మనం చూసినాం. అందుకే ఆ ఏ నరుడు కూడా దానిలోనికి ప్రవేశించలేదంట. ఆ 7 దూతలు వారి యొక్క తెగులు కుమ్మరించేంత వరకు, అంటే భూమి మీద ఆ సమయము ముగించేంత వరకు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ట్రిబులేషన్ పీరియడ్లో ఉన్నాము. ఈ ట్రిబులేషన్ పీరియడ్ లోపల 7 years, ఇది 3.5 years. సో ఈ నెక్స్ట్ 3.5 years ఏవైతే ఉన్నాయో, ఈ నెక్స్ట్ 3.5 years లోపల నో గ్రేస్ అండ్ నో మర్సీ. కృప లేదు, కనికరం లేదు ఈ 3.5 సంవత్సరములు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరములు దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ కుమ్మరించబడుతుంది. 3.5 years. సో ఆ దేవుని యొక్క భీకరత్వము బయటికి వెళ్తున్నప్పుడు పరలోకంలో ఉండే మనిషి కూడా తట్టుకోలేడంట, నిలబడలేడు. అందుకే ఆ ఏ నరుడు కూడా ఆ మందిరంలోనికి ప్రవేశించలేడంట. అందుకే దేవుడు మనకు టైం ఇచ్చినాడు. టైం ఇచ్చినప్పుడే ఆయన సన్నిధికి రావడం అవసరం. ఒకవేళ ఆ సమయం అయిపోయింది అనుకోండి, మనం పరలోకానికి పోవడము అసాధ్యం. సో అందుకే మనకు గ్రేస్ పీరియడ్ ఉన్నప్పుడే ఆ కృపకాలమును ఉపయోగించుకోవడమే మనకు మేలు. ఒకవేళ కృపకాలం అయిపోయిందంటే ఏ నరుడు కూడా మనం బ్రతకలేడు. కాబట్టి సో దేవుడు మనకు సాయం చేయాలి. సో ఇఫ్ యూ నెగ్లెక్ట్ ది మర్సీ సీట్, ఓకే, మర్సీ సీట్ అనేది ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే యూ విల్ స్టాండ్ ఎట్ జడ్జ్మెంట్ సీట్. సో ఈ మర్సీ సీట్ ఏదైతుందో, కరుణపీఠం ఏదైతుందో, ఆ కరుణపీఠం దగ్గరికి మనం అందరం ఈ దినం పోతున్నాం. ఆ దేవుని ఉగ్రత సమయంలో ది మర్సీ సీట్ విల్ టర్న్ ఇన్ టు జడ్జ్మెంట్ సీట్. దేవుని యొక్క వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అయిపోతుంది అనమాట. అంటే భయంకరమైన తీర్పు దినం అనమాట. సో ఎవరు కూడా అక్కడ నిలబడలేరు. ఆ కరుణపీఠము దేవుని యొక్క తీర్పు పీఠంగా, అంటే ఆ సింహాసనము దేవుని యొక్క తీర్పు ధవల సింహాసనంగా మార్చబడుతుంది. అక్కడ ఏ నరుడు కూడా నిలబడలేదు. అందుకే ఈ యొక్క ఉగ్రత చాలా భయంకరమైంది. ఆ 3.5 సంవత్సరంలో దేవుని యొక్క తెగులు అక్కడ రావడము, దేవుని యొక్క కోపం రావడము, ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఏమేమి జరుగుతుందంటే 16th chapter నుంచి మనం చూస్తాం.
అందుకే ఇదంతా కూడా ప్రీలూడ్ అనమాట. అంటే ఆ ఆ 7 ప్లేగ్స్కి ముందు హెచ్చరికలు దేవుడు ఇచ్చినాడు అనమాట. సో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాము, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ కరోనాకి మనం భయపడుతున్నాము. ఆ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో మరి 7 seals, 7 trumpets, 7 plagues వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది అది. కేవలం ఆలోచించండి, జస్ట్ ఊహించండి. ఇంటికి వెళ్ళినాక రాత్రి పడుకున్నప్పుడు ఆలోచించండి, ఆలోచించుకుంటా పండండి. ఏంటి ఆలోచించుకుంటా పండండి అంటే, వీటికే మనము అటు ఇటు అవుతున్నాం కదా. ఈ ఉగ్రత సమయంలో పరలోకంలో ఉండే నరుడు కూడా, రక్షింపబడిన వ్యక్తి కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళలేకుండా ఉంటాడంట. అంటే దేవుని మహిమ అంతా నింపబడిందంట. సో అది మనం తెలుసుకోవాలి అంటే మోషే సంగతి మనం చదవాలి. ఆ అరణ్యం లోపల దేవుని యొక్క మహిమ ఆ గుడారం మీదకి వచ్చినప్పుడు దేవుడు అంటాడు కదా, ఆ సినాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క మహిమ వస్తున్నప్పుడు దేవుడు అంటాడు అక్కడ ఆ సినాయి పర్వతము చుట్టూ కొన్ని మీటర్ల దూరం ఉండాలంట మనుషులు. సినాయి పర్వతం ఉంది, ఆ సినాయి పర్వతంకి బార్డర్ లోపల చుట్టూ ఇంకా చాలా దూరం మనుషులు నిలబడాలి, దానికి దగ్గర కూడా రావద్దంటాడు. ఒకవేళ వస్తే ఏమవుతారు, చేస్తారు. అంత దేవుని యొక్క మహిమది. కాబట్టి దేవుని యొక్క మహిమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ విధంగా 7 ఏళ్ల శ్రమ కాలంలో కుమ్మరించబడుతుంది. సో నేను అన్నాను కదా, ఒక 2 minutes ఉంది మన టైం. ఏంటంటే ఆ 4 లివింగ్ క్రీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి సంగతి ఒక చిన్న మాట నేను చెప్తాను. ఎందుకంటే వారు ఎంత దేవుడు వారికి ఎంత శక్తివంతంగా దేవుడు వారిని చేసినాడంటే ఎజికేల్ గ్రంథంలో చూద్దాం. ఒకటో అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. అక్కడ జస్ట్ ఒక 2 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. ఎజికేల్ గ్రంథంలో 1st chapterలో అక్కడ మనం 10th verse నుంచి మనం చూద్దాం. ఓకే, ఎజికేల్ 1st chapter 10th verse నుంచి 2 minutes టైం ఉంది కాబట్టి 1st chapter ది 4 లివింగ్ క్రీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి సంగతి అక్కడ చూద్దాం. 10th verse నుంచి చదవండి. వాటి ముఖములు పోలిక పట్టుకైతే ఆ 4 కుడి పార్శ్వమున మానవ ముఖమును సింహముఖమును కలిగి ఉండెను, మరియు ఆ 4 ఎడమ పార్శ్వమున ఎద్దు ముఖము ఉండెను. ఆ 4 పక్షిరాజు ముఖము కూడా కలిగి ఇక్కడ ఉండెను. మనం చూసినాం. ఆ 4 జీవుల సంగతి ఇక్కడ రాయబడింది కాబట్టి నేను స్కిప్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళి చదువుదాం. ఏంటంటే వారు ఏ విధంగా పనిచేస్తారండి. సో 11th verse, thus were their faces and their wings were stretched upward. 2 wings of every one were joined one to another and 2 covered their bodies. 2 రెక్కలు పైకి ఉన్నాయి, 2 రెక్కలు వారి బాడీస్ని కవర్ చేస్తున్నాయంట. ఇంకా గమనించండి 12th verse, and they went everyone straight forward whither the spirit was to go they went, and they turned not when they went. 13th verse, notice 13th verse, as for the likeness of the living creatures, their appearance, వారి యొక్క అపియరెన్స్ ఏ విధంగా ఉంది. ఓన్లీ 4 లివింగ్ క్రీచర్స్ యొక్క అపియరెన్సే మనం చూస్తే దేవుడు ఎట్లుంటాడో గమనించండి, జస్ట్ ఊహించగలుగుతాం. ఓకే, సో యాజ్ ఫర్ ద లైక్నెస్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్ దేర్ అపియరెన్స్ వాజ్ లైక్ బర్నింగ్ కోల్స్ ఆఫ్ ఫైర్. మరి బొగ్గు మండుతున్నప్పుడు ఆ వేడి ఎంతలా కనబడుతుంది మనకు, ఆ విధంగా వారి యొక్క అగుపడడం చూస్తాం. ఓకే, దేర్ అపియరెన్స్ వాజ్ లైక్ బర్నింగ్ కోల్స్ ఆఫ్ ఫైర్ అండ్ లైక్ ది అపియరెన్స్ ఆఫ్ ల్యాంప్స్. తర్వాత వాళ్ళు ఎట్లున్నారన్నా ల్యాంప్ లాగా కనబడుతున్నారు. అంటే బర్నింగ్ కోల్స్, మండుచున్న బొగ్గు ఏ విధంగా ఉంటుందో దాని వేడి మంట ఎట్లయితే ఉంటుందో వారి అపియరెన్స్ కూడా ఆ విధంగా ఉందంట. తర్వాత ఇట్ వెంట్ అప్ అండ్ డౌన్ అమాంగ్ ది లివింగ్ క్రీచర్స్ అండ్ ద ఫైర్ వాజ్ బ్రైట్. గమనించండి, ఇక్కడ వారు పైకి క్రిందికి వస్తున్నారంట, పైకి క్రిందికి వెళ్తున్నారు. మరి ఈ యొక్క 4 జీవులు దేవుని యొక్క సింహాసనం పైన క్రింద వస్తున్నారు. సో వారు ఏ విధంగా ఉన్నారంట, అండ్ ద ఫైర్ వాజ్ బ్రైట్. ఆ మంట ఎట్లుందంట, బ్రైట్గా ఉందంట, ఫుల్ మంట బ్రైట్గా ఉందంట వారు. ఫైర్ వాజ్ బ్రైట్ అండ్ అవుట్ ఆఫ్ ది ఫైర్, గమనించండి, అండ్ అవుట్ ఆఫ్ ది ఫైర్ వెంట్ ఫోర్త్
లైట్నింగ్. ఆ మంటలో నుండి మెరుపులు వచ్చినాయంట, లైట్నింగ్. జస్ట్ ఊహించండి, మనం లైట్నింగ్ ఎక్కడ కనబడుతుంది? మనకు వర్షం వచ్చే సమయంలో పెద్ద లైట్నింగ్ కనబడుతుంది, కానీ మంట లోపల నుండి లైట్నింగ్ బయటకు వచ్చిందంట. అంటే వారి యొక్క దేవుడు వారిని సృష్టించిన విధానం, అంటే దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకొక మాట గమనించండి, 14th verse, అండ్ ద లివింగ్ క్రీచర్స్, గమనించండి, అండ్ ద లివింగ్ క్రీచర్స్ ran and returned. వారు పరిగెత్తినాను, తిరిగి వచ్చినారు. యాజ్ ది అపియరెన్స్ ఆఫ్ ఎ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్. ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ కదా, ఇప్పుడు మెరుపు వస్తుంది, ఇట్లా చక్మని వచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఫ్లాష్ ఆఫ్ లైట్నింగ్ ఏదైతే మెరుపు వచ్చి వెళ్ళిపోతుందో, ఆ వచ్చి వెళ్ళే దాంట్లో వాళ్ళు వెళ్ళినారంటే వచ్చినారంట. ఆ లైట్నింగ్ స్పీడ్, ఆ లైట్నింగ్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో, ఆ మెరుపు యొక్క వేగము, దాని యొక్క ప్రయాణము, ఆ ప్రయాణం లోపల ఈ 4 జీవులంట వాళ్ళు వాళ్ళ పని వెళ్ళినారంట, తిరిగి వచ్చినారంట. జస్ట్ ఆ లైట్నింగ్ వచ్చి వెళ్ళిపోయేంత టైంలోనే వారి పని ముగించుకొని వచ్చేసినారంట. అంటే దేవుడు అంత గంభీరంగా వారిని సృష్టించినాడు, 4 కెరూబులను. సో అక్కడ ఇంకా మీరు వెళ్ళి చదివితే వారి యొక్క వివరణ అక్కడ మనం చూస్తాం. సో వారు ఎంత వేగంగా వెళ్తారు, వారి నాయిస్, అంటే వారి రెక్కల యొక్క శబ్దం ఎలా ఉంటుందంట, మెనీ వాటర్స్, అనేకమైన నీళ్లు ఏ విధంగా అయితే సముద్రం పక్కన నిలబడితే ఎట్లా శబ్దం వస్తుందో, అటువంటివి 10 సముద్రాలు కలిసిన ఆ శబ్దము దానికి సమానం కాదు. సో అంత దేవుని యొక్క పరిశుద్ధత, ఆ కెరూబులు, ఆ 4 జీవులు దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉన్నారంట, అంటే దేవుని యొక్క పరిశుద్ధత. సో అది మనము జస్ట్ ఆ థాట్ నేను చెప్పడానికి, ఎందుకంటే వారి స్పీడ్ ఎంత స్పీడ్ ఉందంటే లైట్నింగ్ కంటే ఎక్కువ వేగం అనమాట. అందుకే సేటన్ కూడా వన్ ఆఫ్ ది కెరూబ్, సాధారణుడు కూడా ఒక కెరూబ్లలో ఒక కెరూబ్, అందుకే వానికి కూడా ఆ శక్తి ఉంది. ఇంకా వాడు కూడా ఒక మెరుపులాగా వచ్చి వెళ్ళినాడంట. యేసుప్రభు చెప్తాడు, ఈ ఫాలోత్ యాజ్ అ లైట్నింగ్. సో అంత వేగంగా వచ్చి వెళ్తాడు. సో అది మనం తెలుసుకోవాలి, మన దేవుడు వానికంటే గొప్పవాడు, వాడిని సృష్టించినవాడు, కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సో ఆ విధంగా ఈ 4 జీవులు మరి అక్కడ ఒక జీవి నా 7 దూతలకు పాత్రలను అందించడము, మరి ఆ పాత్రలను భూమి మీద కుమ్మరించడము మనము వచ్చే వారము మరి 16th chapterలో చూద్దాం. ఓకే, సో అనౌన్స్మెంట్స్ గమనించి ప్రార్థన చేద్దాం.